పౌరులకు అన్నింటిపై సమాచారం తెలుసుకునే హక్కు ఉందని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పాషం యాదగిరి అన్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సమాచార హక్కు వికాస సమితి ఆలేరులో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేము ఓట్లు వేయడం వల్ల నువ్వు ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అయినవు. నువ్వు తీసుకునే నిర్ణయం జవాబుదారీతనంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పౌరునికి అన్నిటికీ సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది. ప్రధానమే సమాచారం తెలుసుకోవాలి. మేము ఓటు వేసి గెలిపించినాం, ఎంపీని గెలిపించినాం, ఎమ్మెల్యేని గెలిపించినాం. మేము ఓటు వేయడం వల్ల నువ్వు మంత్రి అయినావు, ముఖ్యమంత్రి అయినావు. నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ మాకు జవాబుదారీగా ఉండాలి. ప్రతిదీ మాకు తెలవాలి. నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు తెలవాలి. ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే నువ్వు ఎవరికి ఏ దొంగకు తోడు పెడతాను తీసుకున్నావు, ఏ దొంగకు సద్దుల మోసం తీసుకున్నావు, మా కోసం తీసుకున్నావా, మా వ్యతిరేకుల కోసం తీసుకున్నావు, ప్రజాకంటకుల కోసం తీసుకున్నావు. మా భూమి కనుక నువ్వు రిపేర్ చేసేటట్టుంటే, భూమి సేకరించేటట్టుంటే, మా భూమి తీసుకునేటట్టుంటే నువ్వు ఎవరికి కట్టబెడతావు, ఆ భూమిలో నువ్వు మాకే వాటా ఇస్తావు. ఇప్పుడు ఉదాహరణకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను పబ్లిక్ గుడ్ కోసం వాడతావా, ప్రైవేట్ గుడ్ కోసమా? అంటే ప్రజలకు లాభం చేయడానిక, ప్రైవేట్ వ్యక్తులు? నేను ఎన్నుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు మంత్రి అయినావు, ముఖ్యమంత్రి అయినావు, కాబట్టి నువ్వు మాకు జవాబుదారీ ఉండాలి అని చెప్పడం కోసం ఈ చట్టం 2005లో వచ్చింది. కానీ ఈ చట్టం ఇంకా అమలైతేనే లేదు. పెద్ద ఉదాహరణ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో. ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలకు మీరు డొనేషన్, ఎలక్టోరల్ బాండ్స్ అంటే డొనేషనే, లేదా డొనేషన్లు కాకపోతే బాండ్స్ కొంటారు. దానికి చివరికి ఎవరి మీద అయితే సిబిఐ కేసులు ఉంటాయో, ఎవరి మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉంటాయో వాళ్ళు కొంటారు, లంచాల రూపంలో ఇస్తారు వాళ్ళకి. మనం తేలింది కూడా అదే. అన్నిటికంటే ఎక్కువ బాండ్స్ కొన్నది, తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. మరి ఎన్నికల దీంట్లో అడిగితే ఆర్టీఐ కింద అడిగితే ఎందుకు చెప్పలేదు? చెప్పకపోతే సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు మొట్టికాలేసింది, అయినా చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదంటే అర్థమే ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు చెప్పదు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడుగుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పకపోతే ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నది? మనకు ఆర్టీఐ చట్టం, ఆర్టీఐ కమిషన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నది? ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? ఇదన్నిటికీ మళ్ళీ సుప్రీంకోర్టు ముట్టుకాయలు ఇస్తే కానీ రాలేదు. సో ఇవన్నీ ఇంత బలహీనంగా ఉంటే, చట్టము ఇంత బలహీనంగా అమలవుతుంటే, చట్టానికి తూట్లు పడుస్తుంటే, ప్రతిరోజు తూట్లు పడుస్తుంటే ఇంకా చట్టానికి విలువ ఉంటుంది? రాజ్యాంగం అమలవుతుంది? జెల్ఫ్ అమలవుతుందా? జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ కదా అమలైతేనే లేదు. ఇప్పటి 70 నుంచి అమలే కాలేదు. కులం రద్దు కాలే కదా. అంటరాంతరం శిక్షార్హ నేరంగా ప్రకటించలేదు కదా. శిక్షార్హ నేరం కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా శిక్షార్హ నేరం అన్నాడు అంటరాంతరం. మరి మీరెందుకు అమలు చేస్తున్నారు దాన్ని? ఇంకా దేశంలో కులం ఉందంటేనే, దేశంలో అంటరాంతరం ఉందంటేనే దేశంలో సోదరభావం లేదు, దేశంలో ఈక్వాలిటీ లేదు, అది అమలే కాలేదు. అయినప్పుడు ఏం చేయాలి మరి? ఈ ఆర్టీఐ ఎక్కడ అమలవుతుంది? రాజ్యాంగం కింద వచ్చింది కదా ఆర్టీఐ చట్టం, అది ఎక్కడ అమలవుతుంది? అమలు కానే కాదు. కాబట్టి అమలు కావాలంటే పౌర సమాజం మేల్కొనాలి. ప్రతి ఒక్కరిని అడగాలి. ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి ఎంపీని, ప్రతి రాజకీయ నాయకుని, ప్రతి పోలీస్ ఆఫీసర్ను, ప్రతి రెవెన్యూ ఆఫీసర్ను ఆర్టీఐ వేయాలి. ప్రజల ముందు చెప్పాలి. అది చట్టం దురుపయోగం అవుతుంది, బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. కాబట్టి వాడు కూడా అంతే పారదర్శకంగా ఉండాలి. ఎవరైతే ప్రశ్నలు ఇస్తున్నాడో వాడు కూడా అంతే పారదర్శకంగా ఉండాలి. నేను పలానా దానికోసమే ఇస్తున్నాను అంతే తప్ప బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. ఒకవేళ బ్లాక్మెయిల్ చేసేటట్టుంటే అది ప్రజల కోసం పెట్టాలి మొత్తం. ఎందుకంటే నువ్వు దొంగ పని చేసినావు, నేను రహస్యంగా ఉంటావు, మళ్ళీ వాడు సమాచారం ఇస్తాడు, వీడు ఎవరికి చెప్పాడు. తను కూడా తనకు వచ్చిన సమాచారాన్ని కూడా బహిరంగపరచాలి. మీడియా ముందు చెప్పాలి. ఇదో నేను సమాచారం తెలుసుకున్నా చెప్పాలి. నువ్వు మీడియా ముందు చెప్తలేవంటే అర్థమైందంటే నీకు వచ్చిన సమాచారాన్ని నువ్వు వాడు బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటున్నావు. అడిగితే ఏమంటారు? వేసి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా. ఎందుకంటే వాడు బ్లాక్మెయిల్ గురైనంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి, అంత అవినీతి పనులు చేసింది కాబట్టి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా. నేను ఎందుకు చేస్తున్నా? వాడు ఆ తప్పుడు పనులు చేసింది కాబట్టి చేస్తున్నా అంటున్నాడు. కరెక్టే. మరి వాడు నువ్వు కలిసి ఇద్దరు ఒక పని చేస్తున్నట్టు కదా. అందుకని చట్టాన్ని దురుపయోగం అటు పక్క వాళ్ళు చేయొద్దు, ఇటు పక్క వాళ్ళు చేయొద్దు, ఎటు పక్క చేయొద్దు. ఎడం వైపే కారు నడపాలి అని ఉందనుకోండి, కారు డ్రైవరు తప్పు ఉల్లంఘించొద్దు, పోలీస్ ఆఫీసర్ కూడా చూసి చూడనట్టు ఉండొద్దు. రెండు తప్పే. సమాజం కూడా చూసి చూడనట్టు ఉండొద్దు. ఎవరు చేసినా తప్పే అవుతుంది. కాబట్టి ఆర్టీఐ మీద కఠినంగా ఉండాలి. పౌర సమాజాన్ని మేల్కొల్పాలి. పౌర సమాజమే నడుము బిగించి ఆ చట్టం అమలు చేసుకోవాలి.